నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29 నుండి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు భూమి పూజ చేసిన టీడీపీ నాయకులు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయంటూ వెల్లడి. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పశుసంవర్ధక శాఖ చర్యలు. మార్చి నెలాఖరు వరకు టీకాలు వేసే ప్రక్రియ కొనసాగింపు. పశు పోషణ యాజమాన్యం తమ పశువులకు టీకాలు వేయించాలంటూ వెల్లడి. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎడ్ల బల ప్రదర్శన జరగనున్నది. ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జరిగే ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా ఈ పోటీ నిర్వహించడం ఆనవాయితీ అని, మధ్యలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఈ పోటీలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు, రావి చిన్ని, సుంకర హరికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మార్చి 29 ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలు ఇక్కడ మొదలు పెట్టడం, ఏప్రిల్ 4న పూర్తి చేయటం ఆనవాయితీగా వస్తూ ఉంది. 9 సంవత్సరాలు మనం చేసాం, ఇది 9వ సంవత్సరం. ఇది కంటిన్యూగా ఇట్లాగే జరగాలని చెప్పని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఎడ్ల బల ప్రదర్శన జరుగుతూనే ఉంది. దీనిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగే కొనసాగించాలని ఆయన కోరిక. మొన్నే ఆయన 33 నియోజకవర్గాలకి ఎమ్మెల్సీగా అయ్యారు. వారు ఇటువంటి విజయాలు ఇట్లాగే కొనసాగించాలని, రైతులకి పనికొచ్చే పనులు, నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా మేలు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ ప్రదర్శనలు ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు. తెనాలిలోని బుర్రిపాలెం రోడ్ల గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ప్రముఖ సంఘ సేవకులు రాళ్లపల్లి శివ మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని వృద్ధులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆశ్రమానికి అందించారు. తెనాలిలో ఎంతో చిరకాలంగా వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ జీవన పోషణ చేస్తున్న మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో గురువారం దివంగత రాళ్లపల్లి శివమోహన్ రావు పేరిట వృద్ధులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఇంతేకాకుండా ఆశ్రమానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. ప్రముఖ సంఘ సేవకులు రాళ్లపల్లి శివమోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు వస్త్రాలు, దుప్పట్లు బహుకరించడంతో పాటు 15,000 రూపాయలు ఇవ్వటం పట్ల ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల సాంబశివరావు, వెంకటేశ్వర్లు, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాళ్లపల్లి శివమోహన్ రావు గారు ఇటీవల కాలం ధర్మం చెందారు. వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆశ్రమానికి 15,000 రూపాయలు మరి నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. రాళ్లపల్లి శివమోహన్ రావు గారు ఆత్మ శాంతించాలని, ఉత్తమ సద్గతులు కలగాలని వారి కుటుంబ సభ్యుల ఆశయం, మా ఆశయం కూడా అదేను. గాంధీ మహాత్ముడు ప్రపంచానికే ఆయన ఆశీస్సులు శివమోహన్ రావు గారికి కలగాలని, ఉత్తమ సద్గతులు కలగాలని మరీ మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి మానవుడు కూడా కుటుంబ సభ్యులు పరలోకానికి వెళ్ళినప్పుడు వారి జ్ఞాపకార్థం ఈ భూలోకంలో కొన్ని సేవలు చేస్తే ఈ ఫలితం ఇస్తుందని మరి గరుడ పురాణంలో ఉన్నది. ఈనాడు ఆ యొక్క పురాణ ఇతిహాసాలు కూడా మననం చేసుకుంటే మానవుడు సత్ప్రవర్తనలో ఉండటానికి కొంత అవకాశం ఉంటుందని, ధర్మదాతలు, ధర్మకర్తల సహాయ సహకారంతో ఈ ఆశ్రమం కొనసాగుతుందని మనం చేస్తున్నాం. తెనాలిలోని బాలింజరావుపేటలో గల అయ్యప్పపురం ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 4 రోజులుగా విశేషంగా జరుగుతున్నాయి. 5వ రోజు స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్ప దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10వ తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల అనంతరం 13వ తేదీన పాల్గొన పౌర్ణమి నాడు దుర్గమ్మ తిరునాళ్లు, పాల పొంగళ్లు,
కళా సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు దుర్బ హరిబాబు స్వామి తెలియజేశారు. 14వ తేదీన 10 వాహనములతో కూడిన పెద్ద రథంపై స్వామివార్ల ఊరేగింపు జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని హరిబాబు స్వామి విజ్ఞప్తి చేశారు. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల భాగంగా ఈరోజు కల్కి అవతారంలో అశ్వవాహనంపై స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 2వ తారీఖు దగ్గర నుంచి 10వ తారీఖు వరకు విశేషమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. ప్రతిరోజు విశేషంగా స్వామివారికి అనేక వాహనాలతో అశ్వవాహనం, గజవాహనం, పొన్నంబల వాహనం, కల్పోత్సవాహనం అనేక వాహనాలతో ఊరేగింపు కార్యక్రమం ప్రతిరోజు సాయంకాలం 5 గంటల ప్రారంభమవుతుంది. అట్లాగే 11, 12 పసుపు గౌరి అమ్మవారి ఊరేగింపు, 13వ తారీఖు తిరునాళ్ళ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభోగంగా కన్నుల పండుగగా ఉంటుంది. 10,000 మందికి భోజనాల కార్యక్రమాలు ఉంటాయి. కళా సాంస్కృతిక కార్యక్రమాలు రోజు మొత్తం కూడా నాటకాలు, చెక్క భజన, కోలాటం కార్యక్రమాలు ఉంటాయి. 14వ తారీఖు పెద్ద రథం ఊరేగింపు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు, ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం అందరూ వచ్చి కార్యక్రమాన్ని తిలకించి ఆ వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి, అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రలు కాసం మరీ ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తున్నట్లు తెనాలి పశు వైద్య అధికారి డాక్టర్ బొంతు నాగిరెడ్డి తెలిపారు. గాలికుంటు వ్యాధితో పాటు బ్రూసైలోసిస్ వ్యాధికి కూడా టీకాలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి పశు వైద్యశాలలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేస్తున్నట్లు పశు వైద్యాధికారి డాక్టర్ బొంతు నాగిరెడ్డి చెప్పారు. ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఆయన ఈ నెల 30వ తేదీ వరకు గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తున్నట్లు ప్రకటించారు. పశుపోషణ యజమానులు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఇప్పటికే తమ సిబ్బంది పశుపోషణ చేస్తున్న యజమానుల ఇంటికి వెళ్లి టీకాలు వేస్తున్నారని, ఇంకా పశువులకు వేయించని వారు ఉంటే 30వ తేదీలోగా పశువులకు టీకాలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాలికుంటి వ్యాధి వల్ల పశువుల్లో జ్వరం, కాలిగిట్ల మధ్య పుళ్ళు ఏర్పడటం, పాల ఉత్పత్తి తగ్గటం వంటివి జరుగుతాయని రైతులు ఇది గమనించాలని చెప్పారు. అలాగే 4 నుంచి 8 నెలల నిండిన పెయిదోడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా టీకాలు వేస్తున్నామని కూడా చెప్పారు. ఇది జీవితకాలం వాటికి ఉపయోగపడుతుందని, బ్రూసెల్లోసిస్ వ్యాధి వస్తే పెయిదోడలు బిగుసుకుపోతాయని ఆయన చెప్పారు. పశుపోషణ యాజమాన్యం తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలని డాక్టర్ బొంతు నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మనకి ఈ మార్చి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు జాతీయ స్థాయిలో పశువులలో గాలికుంటు వ్యాధి రాకుండా నివారించేదానికి టీకాల కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ రన్నింగ్ జరుగుతూ ఉంది. దీనిలో 2 నెలలు 3 నెలలు వయసు దాటిన పాడి పశువులు, దూడల దగ్గర నుంచి పాడి పశువులు, సూడి పశువులకి అన్నిటికీ గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకుంటే మనకి గాలికుంటు వ్యాధి సోకిందంటే మనకి పశువుల్లో తీవ్రమైనటువంటి జ్వరం రావటం, నోటిలో కాలి గిట్టల మధ్య పుళ్ళు ఏర్పడటం, తర్వాత పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటం, పనిచేసేటే కనుక పని సామర్థ్యం తగ్గిపోవటం, అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ రాకుండా మనకి నేషనల్ లెవెల్లో మనకి ఇది ఇప్పుడు చాలా 2005 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 2 సార్లుగా 6 నెలలకు ఒకసారి మనం టీకాల కార్యక్రమం జరుపుతూ ఉన్నాం, కంటిన్యూ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ నెల 30వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి పాడి పశువులు గల రైతులకి మా పశు వైద్య సిబ్బంది వచ్చేసి ప్రతి గేదెకి టీకాలు వేస్తున్నారు. దాంతోపాటుగా మనకి బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలు కూడా ప్రస్తుతం ఆ ప్రోగ్రాం కూడా ఈ ప్రోగ్రాంతో పాటే కంటిన్యూగా జరుగుతుంది. దానిలో ఏంటంటే మనకి బ్రూసెల్లోసిస్ అంటే మనకి అదొక జూనోటిక్ వ్యాధి అనమాట. పశువుల్లో వస్తే కనుక వాటి ఈసుకుపోవటం అలాంటి లక్షణాలు వస్తాయి. చివరి 3 నెలల్లో ఈసుకుపోవటం ఆ లక్షణాలు వచ్చేసి తర్వాత ఏంటంటే వాటి మాయ కానీ అయ్యి రైతులు పట్టుకుంటే కొద్దిగా సరిగ్గా కడుక్కోకుండా ఏదైనా తింటే కనుక మనుషుల్లో కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కానీ నివారించే కార్యక్రమంలో నేషనల్ లెవెల్లో ఇది కూడా నేషనల్ లెవెల్లో 4 నుంచి 8 నెలల వయసు కలిగినటువంటి ఓన్లీ పెయ్యి దోళ్ల వరకే 4 నెలలు నిండి ఉండాలి, 8 నెలల లోపు. ఇది ఏంటంటే జీవితకాలం మొత్తం మీద ఒక్కతరగా వేస్తాం టీకా. ఈ టీకా కూడా ప్రతి పశు సిబ్బంది మా వాళ్ళు వచ్చేసి ఇంటింటికి వచ్చేసేసి ప్రతి పెయ్యి దూడ కూడా ఒక 10 దూడలకి అంటే ఏంటంటే ఆ వ్యాక్సిన్ 10 దూడలకు వచ్చింది ఒక్కొక్క వైలు.
ఆ 10 రోజులు అవ్వగానే ఆ వ్యాక్సిన్ కూడా అన్నిటికీ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు అనమాట. ఓన్లీ 10 రోజుల వరకే ఈ వ్యాక్సిన్ కూడా అందరూ రైతులందరూ వేయించుకుంటే ఇది జీవితకాలం మొత్తం మీద ఒక్కసారి వేస్తాం అనమాట. ఇది 4 నుంచి 8 నెలల వయసులో. ఇదేంటంటే తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ వీర ప్రతాప్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 9వ తేదీ ఉదయం 10 గంటల 54 నిమిషాలకు జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతోందని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవ్ కుమార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారని వారు కోరారు. స్థానిక నెహ్రూ రోడ్లోని ప్రాచీన క్షేత్రమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 7వ తేదీ నుంచి జీవ ధ్వజ శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవ్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రోచర్లను ఆవిష్కరించారు. 9వ తేదీన దేవస్థానంలో శ్రీవారి ముఖమండపం నిర్మాణం పూర్తయిన సందర్భంగా 9వ తేదీన జీవ ధ్వజ శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మగిరి వేద పాఠశాల వైఖానసాగమ అధ్యాపకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు పాల్గొంటారని, అలాగే దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కెబి శ్రీనివాస్, అలాగే వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్పి శివ, కన్నిగంటి భాస్కర్రావు పాల్గొంటారని వారు తెలిపారు. ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ఇవి జరుగుతాయని అర్చకులు తెలియజేశారు. తెనాలి నగరంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈ నెల 7, 8, 9 మరియు 10 తేదీల్లో జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమంకు భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. దాతల సహకారంతో ముఖమండపాన్ని పునర్నిర్మాణం సుమారు 70 లక్షల పైగా దాతల సహకారంతో ఈ ముఖమండపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. సాలహార నిర్మాణము మరియు నవగ్రహ దేవతల నిర్మాణము ఈ కార్యక్రమం దాతల సహకారంతో చేయడం జరిగింది. 7వ తారీఖు ఉదయం 7వ తారీఖు సాయంత్రం విశ్వసేన పూజ, పుణ్యావాచన, దీక్షాధారణ మొదలగు కార్యక్రమములు. 8వ తారీఖు శ్రీ గోదాదేవి, వికంసాచార్య స్వామి, ఆంజనేయ స్వామి, గోవర్ధన స్వామి వారికి కలశ స్నాపన కార్యక్రమము. సాయంత్రము శ్రీవారి ధ్వజశిఖర గ్రామోత్సవము. 7వ తారీఖు సాయంత్రం 7 గంటల కుంభారాధన. 9వ తారీఖు 10 గంటల 54 నిమిషాలకు ఈ ధ్వజశిఖర ప్రతిష్ఠ కార్యక్రమము మరియు కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. దాతలకు మరియు భక్తులకు 10వ తారీఖు సోమవారం కళ్యాణానంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖం యశోదామాతృసానందం గోవర్ధన ధర్మభజే. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క ముఖమండప పునర్నిర్మాణం జరిగి పూర్తయిన సందర్భంగా స్వామివారికి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమములు ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రీ విఘ్న సంబంధించిన ప్రోక్తమైనటువంటి దివ్యశ్రీ వైఖాన సాగముక్తంగా ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ఈ దేవాలయానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి తేలపుల గ్రామంలో ఉన్నటువంటి కొంత ఈనాము భూమిని స్వామివారి దుపది నైవేద్యాలకు సమర్పించినట్టు శాసనం కూడా కలదు. అతి ప్రాచీనమైన దేవాలయము. సుమారుగా 70 సంవత్సరాల క్రితం జరిగిన మహాకుంభాభిషేకం మళ్ళీ ఇప్పుడు రేపు 9వ తేదీన 10 గంటల 54 నిమిషములకు పునర్వసు నక్షత్రయుక్త వృషభలక్క పుష్కరాంశయందు స్వామివారి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టుగా కోరుతున్నాం. జిల్లా గ్రంథాలయం ఎదురు వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వరదర గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాపాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి ముఖమండప పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక కార్యక్రమములు ఈ నెల 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగనున్నవి. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి
రాయచోట్ల ఈ నెల 4వ తేదీన సాంప్రదాయంగా జరుపుకునే వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో కొందరు ముస్లిం సోదరులు అకస్మాత్తుగా చొరబడి దాడి చేయడం పట్ల ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శించింది. ఇటువంటి దాడులను పోలీసులు అరికట్టాలని ఆర్ఎస్ఎస్ తెనాలి నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన రాయచోటిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందువులు సాంప్రదాయంగా జరుపుకునే వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో కొందరు ముస్లింలు అకస్మాత్తుగా చొరబడి దాడులు చేసి మసీదులకు పారిపోవటం పోలీసుల సాక్షిగా జరిగిందని ఆర్ఎస్ఎస్ తెనాలి శాఖ నాయకులు ఆరోపించారు. ఇటువంటి దాడులు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ తెనాలి శాఖ విజ్ఞప్తి చేసింది. ఇంతేకాకుండా పోలీసుల మీద కూడా వారు దాడులకు తెగబడ్డారని, పోలీసుల మీద తిరగబడ్డ వీడియోలు చూస్తుంటేనే వారికి దాడులు ఎలా చేయాలో సంపూర్ణ శిక్షణ ఉందని అనుమానం కలుగుతుందని వారు పేర్కొన్నారు. ముస్లింస్ యొక్క మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని, ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించడం వల్ల హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమత్ ప్రసాద్, వల్లగంటి శ్రీనివాస్, నందిగంటి రామాంజనేయులు, నిట్టాబాలు, మూర్తి, కె పద్మావతి, కె రమాదేవి, ఎం శారద, లక్ష్మీకుమారి, షణ్ముఖ్, బ్రహ్మారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం అన్నమయ్య జిల్లాలో రాయచోటి అనే గ్రామంలో మన వీరభద్రస్వామి ఊరేగింపులు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో అన్యమతస్తులు ఈ స్వామివారి రథం మీద కొన్ని చెప్పులు ఇసిరేయడములు, గొడవ చేయడం చేస్తున్నారండి. అది అంతకుముందు కూడా ఒకసారి అయ్యప్ప స్వామి భక్తులు బస్సులో వెళుతూ ఉంటుంటే ఆ బస్సులు పగలగొట్టి ఆ ఉన్న భక్తుల్ని హింస పెట్టి నానా విధాలుగా హింస పెట్టారు. ఇట్లా అన్యమతస్తులు అలా చేయకూడదండి. అలా చేయటం వల్ల మన హిందూ ధర్మం అనగారిపోతుంది. వాళ్ళని అలా చేయకుండా పోలీసులు కానీ మన రాజకీయ నాయకులు కానీ వాళ్ళపై చర్యలు తీసుకుని మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. జై శ్రీరామ్. తెనాలి పట్ట ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ చైతన్య వేదిక అనేక హిందూ సంఘాల ద్వారా రాయచోట్లో, అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల. మరి హిందూ వీరభద్రస్వామి ఆ ఊరేగింపు జరుగుతూ ఉంటే అన్యమతస్తులు వచ్చి దాన్ని డిస్టర్బెన్స్ చేయటం, ఎలా పడితే అలా మాట్లాడి ఇక్కడ ఉన్న హిందువుల్ని భయప్రాంతులకు గురి చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని దృష్ట్యా ఇవాళ గోవర్ధన స్వామి గుడి పక్క సందులో ఉన్నటువంటి నందనవనంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇదనే కాదు, గత కొంతకాలంగా చూసిన లెక్క అయితే అనేకమైనటువంటి దుష్కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ హిందువులు ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డుగా చేస్తూ ఉన్నారు. భయప్రాంతులకు గురి చేద్దాము వీళ్ళని అనేటువంటి ఒక విషయం మీద వాళ్ళు ఎక్కడికెక్కడ ఏ ప్రోగ్రామ్స్ కానీ ఏ పండగలు కానీ జరుపుకోని చేస్తూ ఉన్నారు. మనకు మార్పు వస్తే ఇట్లాంటివన్నీ కూడా జరగవు. ఎటువంటి యాక్షన్స్ కూడా ఎవరైనా అన్నమతస్తులు వచ్చి చేస్తూ ఉంటే వాళ్ళ మీద కనీసం యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అంటే నిజంగా చాలా దయనీయమైన స్థితి ఇది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలి. ఏదైతే హిందూ సమాజం ఉందో దాన్ని మనం కాపాడుతూ ఉండాలి. ధర్మ సంస్థాపనార్థం కోసం మనందరం కూడా కృషి చేయాలి. కృషి చేసి మళ్ళీ ఇలాంటివన్నీ కూడా మనం ఒక చోట జరిగినప్పుడు మనం అందరం కలిసి యూనిటీగా మాట్లాడితే మళ్ళీ అట్లాంటి పని జరగకుండా ఉంటుంది. సో మనందరం ఏకమయ్యి ఇట్లాంటి జరిగినప్పుడు ఏకమయ్యి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. మన ధర్మాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి మనమే ఇచ్చుకోవాలి. ధర్మ సంస్థాపనార్థం కోసం, ధర్మ రక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ఏదైతే శివాజీ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన ధర్మం కోసం పోరాడారో ఆ పోరాటంలో భాగంగా మనం కూడా వాళ్ళ ఆశయాల కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో గత 6 నెలలుగా తీసుకుంటే పెడన, వీకోట, దాచేపల్లి, ఇప్పుడు రాయచోటి ప్రశాంతంగా వందల సంవత్సరాలుగా హిందువులు తమ ధార్మిక కార్యక్రమంలో భాగంగా దేవుడికి జరిపే ఊరేగింపు. అసలు దేవుడికి జరిపే ఊరేగింపు ఏంటంటే దాని భావం ఏంటంటే, అయ్యవారు దేవస్థానంలో ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే స్నానం చేయాలి, పవిత్రంగా ఉండాలి, టైం ఉండాలి, వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ లేని వారికి కూడా భగవంతుడి దర్శనం ఇవ్వటం కోసం కొన్ని అకేషన్స్లో, విశేషమైన అకేషన్స్లో భగవంతుడే ప్రజల వద్దకు వస్తారు. వాళ్ళకి దర్శనం ఇస్తారు, వాళ్ళకి తృప్తిని కలగజేస్తారు, వాళ్ళకి పుణ్యం ప్రసాదిస్తారు. దాని ద్వారా వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉండటం అనేది
ఒక ఆచారంగా వస్తుంది. ఇంత ఉదాత్తమైనటువంటి భగవంతుడి ఊరేగింపులు, హిందువులు జరుపుకునే ఈ ఊరేగింపులు ఈ మధ్యకాలంలో కొంతమంది దుండగులు రాక్షసత్వంగా తుంటరితనంతో ప్రశాంతంగా జరుగుతున్న ఈ హిందువుల ఊరేగింపుల మీద రాళ్ళు వేయటము, చెప్పులు వేయటము, మా ఆరాధనా స్థలం నుంచి వెళ్ళకూడదు అనే ఒక రకమైన మూఢత్వము, పెంకితనం, ఇలాంటి వాటి వల్ల భయంకరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో భాగంగా చాలామంది అమాయకులు జైలు పాలవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29వ నుండి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, భూమి పూజ చేసిన టీడీపీ నాయకులు. వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయంటూ వెల్లడి. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పశుసంవర్ధక శాఖ చర్యలు. మార్చి నెలాఖరు వరకు టీకాలు వేసే ప్రక్రియ కొనసాగింపు. పశుపోషణ యాజమాన్యం తమ పశువులకు టీకాలు వేయించాలంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.